నమస్కారం ప్రజలారా, మై యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీతా గోపీనాథ్ గారి పేరు ఖరారు చేశారు. నిన్న కేసీఆర్ గారు దీన్ని ప్రకటించారండి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని, జూబ్లీహిల్స్లో మనం కంపల్సరీ గెలవాలని కూడా మన కేసీఆర్ సార్ అంటున్నారు. ఏమిటంటే కేసీఆర్ సార్ ఇంకా ఏమంటున్నారు అనేది మనం ఒకసారి చూసుకోగలిగితే, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఒక హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయట్లేదు, అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో ప్రజల విశ్వాసం కోల్పోయిందని భరాస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శించారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని, ఇచ్చిన మాటను నిలబెట్టుకొని కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పేందుకే జూబ్లీహిల్స్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా మన కేసీఆర్ సార్ అంటున్నారు. కేసీఆర్ గారు ఇంకా ఏమంటున్నారంటే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం మనదే, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను చేయాలి, ముఖ్య నేతల సమస్యలో కేసీఆర్ గారు ముఖ్య నేతలు అందరినీ కూడా కూర్చోబెట్టుకొని అక్కడ ఒకటే మాట అంటున్నారు, మందే, జూబ్లీహిల్స్ మందే. ఎందుకు? అక్కడ తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి జూబ్లీహిల్స్ మందే అనేది కూడా కేసీఆర్ సారు అంటున్నారు. ఏం చెప్తున్నారంటే కేసీఆర్ గారు ఇంకా ఏం చెప్తున్నారంటే, జూబ్లీహిల్స్ భరాసాకు కంచుకోట అనేది కూడా చెప్తున్నారు. ఏమిటంటే ఈ పరిస్థితులు చూసుకుంటే మన మాగంటి సునీత గారిని ఎలక్షన్లో గెలిపించవలసిందిగా కేసీఆర్ సార్ అంటున్నారు. కేసీఆర్ గారు ఇంకా ఏమని చెప్తున్నారు ఏమిటంటే, ప్రజల్లో ఫుల్ వ్యతిరేకత ఉంది, దాన్ని మనం క్యాచ్ చేసుకోవాలి, జూబ్లీహిల్స్ మనకు బీఆర్ఎస్కు కంచుకోట కాబట్టి బీఆర్ఎస్లో కంపల్సరీ గెలిపించాలా అనేది కూడా మన కేసీఆర్ గారు అంటున్నారు. కేసీఆర్ సార్ ఇంకా ఏమంటున్నారంటే, జైబేరి మోగించాలి, జూబ్లీహిల్స్లో సర్వేలన్నీ బీఆర్ఎస్దే గెలుపని చెప్తున్నాయి, కాంగ్రెస్ సర్వేల్లోనూ కారుకే మెజార్టీ వచ్చిందని కేసీఆర్ గారు చెప్తున్నారు. ప్రజల్లో రాష్ట్ర సర్కారుపై వ్యతిరేకత ఉందని కూడా కేసీఆర్ గారు చెప్తున్నారు. అందరూ సమన్వయంతో ముందుకెళ్ళండి, నేతలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీతా గోపీనాథ్ పేరు కూడా ఖరారు చేశారు. ఏమిటంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద ఎలక్షన్లు అందరూ నువ్వా నేనా అన్నిట్టు అంటున్నారు. ఒక అడుగు ముందుకేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ముందే సునీతా గోపీనాథ్ గారిని మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నిలబెట్టారు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు అకారణ మరణంతో మృతి చెందడంతో జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే, మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి ఆ సింపతిని కొంచెం క్యాచ్ చేసుకోవడానికి కూడా బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. ఎందుకంటే సునీత గారు ఏ పొద్దు కూడా ఎలక్షన్ టైంలోనే కనపడతారే తప్ప ఎప్పుడు కూడా రాజకీయంలో ఆమె ఎప్పుడు బయట రాలేదు. కానీ ఇప్పుడు తన భర్త చనిపోవడంతో ఆమె మన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడుతుంది. కాబట్టి ఆయన గురించి కూడా మనం ఒకసారి చూసుకున్నాం. మన సునీత గారి యొక్క పరిస్థితి ఒకసారి చూసుకుంటే, మాగంటి సునీత వృత్తి వచ్చి గృహిణి, ప్రస్తుత రాజకీయాలు, వయసు వచ్చి 54 సంవత్సరాలు, విద్యా అర్హత 10వ తరగతి డిస్కంటిన్యూ, ఆయన 10వ తరగతిలోనే డిస్కంటిన్యూ అయిందంట. పిల్లలు వచ్చి కుమార్తెలు అక్షరనాగ, దిశిర, కుమారుడు వాతుల్శానాథ్, 2 ఆడపిల్లలు 1 అబ్బాయి. ఆమె వయసు 54 సంవత్సరాలంట. 10వ తరగతిలో డిస్కంటిన్యూ అయిందంట మాగంటి సునీత గారు. మాగంటి సునీత గారు ఇంకా ఏం చెప్తున్నారు ఏమనేది ఒకసారి చూసుకుంటే, కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పారు, కాంగ్రెస్ లో వ్యతిరేకత వచ్చింది, ప్రజలు ఏమి చూడలేదు కాబట్టి అని మన కేసీఆర్ గారు చెప్తున్నారు. ఏమైనా చెప్తున్నారంటే, మంచి మెజార్టీతో మాగంటి సునీత గారిని గెలిపించాల్సింది కూడా కేసీఆర్ గారు చెప్తున్నారు. ఇక ఏం చెప్తున్నారంటే, పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతా గోపీనాథ్
పేరును ప్రకటించారు. ఎర్రవల్లి నివాసంలో భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, మహమ్మద్ అలీ, పద్మారావు గౌడు, సబితా ఇంద్రారెడ్డి తదితరులతో ఈ ఉప ఎన్నికపై శుక్రవారం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వైద్య పరీక్షల నిమిత్తం ఈ సమీక్షకు హాజరు కాకపోవడంతో ఆయనతో కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేతగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ దిగంతులైన గోపీనాథ్ జూబ్లీహిల్స్ ప్రజల అభిమాన నాయకుడిగా వారి మనసులో స్థానం సంపాదించుకున్నారు అని కూడా కేసీఆర్ గారు చెప్తున్నారు. కేసీఆర్ గారు ఏం చెప్తున్నారు? ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైపోయింది. 22 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు. ప్రజల్లో వ్యతిరేకత ఉంది. సర్వేలన్నీ కూడా మనకే వస్తున్నాయి. మీరు కష్టపడాలా అనేది కూడా మన కేసీఆర్ గారు సీనియర్ నాయకులతో కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కూర్చొని మాట్లాడుకున్నారు. అక్కడ సునీత గారి పేరు కూడా ప్రకటించారు. సునీత గారు కూడా మీడియాతో మాట్లాడారు. ఏమని చూసుకుంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అని మాగంటి గోపీనాథ్ భరాసాకు కంచుకోటగా మార్చారని పార్టీ అభ్యర్థి మాగంటి సునీత అన్నారు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజల మనిషిగా పేరు పొందిన గోపీనాథ్ ఆశయాలు ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. ఆయన్ను ఆదరించినట్టే తనకు మద్దతు ఉండి గెలిపించాలని కోరారు. తనపై నమ్మకం ఉంచి పోటీ చేయడానికి అవకాశం కల్పించిన భరాసా అధినేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, పార్టీ పెద్దలకు కూడా సునీత గారు ధన్యవాదాలు తెలిపారు. సునీత గారు అదే అంటున్నారు, గోపీనాథ్ గారు పార్టీ మీద ఎంతో కష్టపడారు, ఎంతో చేశారు, ఆయన ఆదరించినట్టే నన్ను ఆదరించండి అని మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మాగంటి సునీత గారు చెప్తున్నారు. మాగంటి సునీత గారు ఒకటే చెప్తున్నారు, గోపీనాథ్ గారు అభివృద్ధిని చూసి నాకు ఓట్లు వేయండి అనేది కూడా సునీత గారు చెప్తున్నారు. కేసీఆర్ గారు ఏం చెప్తున్నారంటే 22 నెలలలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైపోయింది కాబట్టి జూబ్లీహిల్స్లో సర్వేలన్నీ మనకే చెప్తున్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ విజయం తథ్యం అనేది కూడా కేసీఆర్ గారు చెప్తున్నారు. కేసీఆర్ గారితో సమావేశమైన హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, మహమ్మద్ అలీ గారు కానీ, పద్మారావు గౌడు, సబితా ఇంద్రారెడ్డి వీళ్ళకందరికి కూడా దిశానిర్దేశం చేశారు మన కేసీఆర్ గారు. ఏమనంటే మాగంటి సునీత గారిని ఎట్లయినా గెలిపించండి, దగ్గరుండి సమన్వయంతో ముందుకెళ్ళండి, కలిసి ఉండండి, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైపోయింది అనేది కూడా మన కేసీఆర్ గారు చెప్తున్నారు. ఎందుకంటే విఫలమైంది, అక్కడ కారుదే విజయం అనేది కూడా చెప్తున్నారు. కాబట్టి గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మెజార్టీ రావాలని కూడా కేసీఆర్ గారు చెప్తున్నారు. ఎర్రవల్లి నివాసంలో శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు, మాజీ మంత్రులు హరీష్ రావు, మహమ్మద్ అలీ, పద్మారావు గౌడ్, సబితా ఇంద్రారెడ్డితో సమావేశమయ్యారు కేసీఆర్ గారు. ఎందుకంటే హైదరాబాద్ నగరాలకు హైడ్రా పెనుభూతంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాలికి వదిలేసి ఢిల్లీ ఇతర రాష్ట్రాలకు తిరుగుతున్నారని కూడా కేసీఆర్ గారు చెప్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి ఓటర్ను కలిసే ప్రయత్నం చేయాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాలను కలుపుకొని బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను గుర్తు చేయాలని కూడా కేసీఆర్ గారు చెప్తున్నారు. రేవంత్ ప్రభుత్వం ప్రజల పాలిట ఎలా శాపంగా మారిందో వివరించాలని కూడా చెప్తున్నారు. 2023లో మాగంటి గోపీనాథ్కు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ ఇప్పుడు రావాలని కూడా ఆకాశించారు. వివాదరహితుడు, క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు మాగంటి గోపీనాథ్ అని కేసీఆర్ గుర్తు చేశారు. నియోజకవర్గ ప్రజలకు ఆయన ఎంతో సేవ చేశారని, ఆ కుటుంబం కష్టకాలంలో ఉన్న ప్రస్తుత తరుణంలో వారంతా అండగా నిలవాలని చెప్పారు. నగర నాయకులను అందరినీ కూడా సమన్వయం చేసుకోవాలని కేసీఆర్ గారు చెప్పారు. ఇదేనండి, జైబేరి మోగించాలని జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలన్న మన కేసీఆర్ కోరిక నెరవేరుతుందా నెరవేరదా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.